చూస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు కీలక అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయనపై వస్తున్న అవాస్తవ ప్రచారాలను, వదంతులను నమ్మవద్దని స్పష్టం చేశారు. గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన పెద్ది సుదర్శన్ రెడ్డికి వైద్యులు సిపిఆర్ సహా అత్యవసర చికిత్స అందించగా మళ్లీ హార్ట్ బీట్ పునరుద్ధరణ అయిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం సుదర్శన్ రెడ్డి నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారని, ఆరోగ్యం నిలకడగా ఉందని స్పష్టం చేశారు. సుదర్శన్ కు న్యూమోనియా తీవ్రత ఉండటం వల్ల శరీరం కొంత సహకరించడం లేదని, దానికి సంబంధించి అవసరమైన చికిత్స అందిస్తున్నామని వైద్యులు వెల్లడించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. రవికుమార్, చెప్పండి. ఏదైతే మన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గుండెపోటుతో పరిస్థితి విషమించడంతో తన ఇంటి నుంచి ఉదయం పూటనే రోహిణి ఆసుపత్రికి తరలించడం జరిగింది. అక్కడ హాస్పిటల్ సిబ్బంది తనను పూర్తిగా పరీక్షించిన అనంతరం ఇటు తన సీరియస్ కండిషన్ ఉన్నప్పటికీ కూడా దాదాపు ఇప్పటికే 2 సార్లు కూడా సిపిఆర్ చేసినట్టు వైద్య బృందం కూడా చెప్పడం జరిగింది. తర్వాత ఏదైతే ఇది కార్డియో ఎమర్జెన్సీ వార్డు కూడా తరలించి పూర్తిగా తనకు పరీక్షలు నిర్వహించి ఆ మెరుగైన వైద్యం కోసం ఇటు హైదరాబాద్ కూడా తరలించడం జరిగింది. ఈ విషయం తెలుసుకుని ఇటు బీఆర్ఎస్ సీనియర్ నేతలతో పాటు ఇటు మాజీ మంత్రి ఇటు కేటీఆర్, హరీష్ రావు, అదేవిధంగా ఇటు వినోద్ కుమార్ కూడా హాస్పిటల్ సందర్శించడం జరిగింది. తర్వాత మెరుగైన వైద్యం కోసం ఇప్పుడు హుటాహుటిన ఇటు ప్రథమ చికిత్స కోసం ఏదైతే హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రులకు తరలించడం జరిగింది. తన వెంటనే ఈ నాయకులు కూడా వెళ్ళడం జరిగింది. ఎప్పటికప్పుడు తన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు. ఇటు ఇప్పటికే కేసీఆర్ కూడా తన ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీసినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఇటు కేటీఆర్ కూడా దగ్గరుండి ఇటు యశోద హాస్పిటల్ కూడా కేటీఆర్ తో పాటు హరీష్ రావు కూడా బయలుదేరినట్టు తెలుస్తుంది. ఉదయం పూట ఈ సీరియస్ కండిషన్ రావడంతో ఇటు తన సంబంధించిన బంధువులు సుదర్శన్ రెడ్డిని హుటాహుటిన హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. ఇప్పటికైతే ఇటు బీఆర్ఎస్ నాయకుల్లో కొంత ఆందోళన ఏర్పడ్డప్పటికీ కూడా ఇటు తన పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పేసి ఇటు హాస్పిటల్ సంబంధించిన ఏదైతే డాక్టర్లు కూడా బులెటిన్ డాక్టర్ మమతా రెడ్డి కూడా చెప్పడం జరిగింది. మెరుగైన వైద్యం కోసమే ఇటు హైదరాబాద్ కు తరలించామని చెప్పేసి డాక్టర్ మమతా రెడ్డి చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రవికుమార్. cycles of CPR చేసాం. ఆల్మోస్ట్ 1 hour of CPR తర్వాత రివైవ్ అయ్యారు పేషెంట్. ల్యాబ్ లోకి తీసుకెళ్లి యాంజియోగ్రామ్ చేసాం. యాంజియోగ్రామ్ ఇస్ కంప్లీట్లీ నార్మల్. సో వేరే కాజ్ అయితే పల్మరీ ఎంబాలిజం ఉంది, అంటే గుండె నుంచి లంగ్స్కి వెళ్ళే రక్తనాళం ఉంటుంది, పల్మరీ ఆర్టరీ అని చెప్పి దాంట్లో క్లాట్స్ ఉన్నాయి. సో అది కరగడానికి ఇంజెక్షన్ కూడా ఇచ్చాం. ఇప్పుడు తను స్పాంటేనియస్ బ్రీతింగ్ ఉంది, వెంటిలేటర్ మీద ఉన్నాడు, తను స్పాంటేనియస్ బ్రీతింగ్ ఉంది, బీపీ మెయింటైన్ అవుతుంది, పల్స్ మెయింటైన్ అవుతుంది, ఈజ్ రిలేటివ్లీ స్టేబుల్. కానీ ఇప్పుడు యశోదకి ఎందుకంటే యశోద ఎనీ అదర్ హాస్పిటల్ వేరే వాంట్ ఈ హాస్పిటల్కి షిఫ్ట్ హైయర్, ఎందుకంటే మెకానికల్ థ్రాంబెక్టమీ తర్వాత ఏమన్నా సర్జరీస్ ఏమైనా అవసరం ఉంటే వాళ్ళు వెళ్తామంటే పంపిస్తాను. బట్ రిలేటివ్లీ హీ స్టేబుల్. ఓకే అండి, పేషెంట్ స్టేబుల్ గా ఉన్నారు. ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ చేయకండి. 10 cycles of నేను డాక్టర్ సుధాకర్ రెడ్డి, రోహన్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్. ఈ ఉదయం మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ప్రైమరీ అంజో చేసినాము. వారు కార్డియాక్ ఫంక్షన్ రిగైన్ అయినారు. ఇప్పుడు సిటీ స్కాన్ తీసి ఇతర ఎగ్జామ్స్ చేసి ఆర్ఐసీలో వెంటిలేటర్ మీద ఉంచుతున్నాము. ఇంతకు ముందు వచ్చిన వదంతులు ఏదైతే ఉన్నాయో వారు జరిగిపోయినారని అది అసత్యము. మీరు దయచేసి వారు బతికే ఉన్నారు, వారు ట్రీట్మెంట్ ఉన్నారని చెప్పగలరు. తదుపరి వారి ఆరోగ్య పరిస్థితి వెంటనే తెలియజేస్తారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు కీలక అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయనపై వస్తున్న అవాస్తవ ప్రచారాలను, వదాంతులను నమ్మవద్దని స్పష్టం చేశారు. గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన పెద్ది సుదర్శన్ రెడ్డికి వైద్యులు సిపిఆర్ సహా అత్యవసర చికిత్స అందించగా మళ్లీ హార్ట్ బీట్ పునరుద్ధరణ అయిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం సుదర్శన్ రెడ్డి నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారని, ఆరోగ్యం నిలకడగా ఉందని స్పష్టం చేశారు. సుదర్శన్ కు న్యూమోనియా తీవ్రత ఉండటం వల్ల శరీరం కొంత సహకరించడం లేదని, దానికి సంబంధించి అవసరమైన చికిత్స అందిస్తున్నామని వైద్యులు వెల్లడించారు.
ప్రస్తుతం పెద్ది సుదర్శన్ రెడ్డిని రోహిణి హాస్పిటల్ నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలిస్తున్నట్లుగా వైద్యులు తెలిపారు.